నమీబియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంత భారీ తేడాతో ఘన విజయం సాధించింది అని మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్గా జరిగిందా అంటే అది లేదు. మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది, కానీ మ్యాచ్ మొత్తం కాదు. అప్పుడప్పుడు నమీబియా టీమిండియాపై కాస్త పోటీనిచ్చింది, గట్టి పోటీనిచ్చింది అని చెప్పచ్చు. ఎందుకంటే టీమిండియా ఈ మ్యాచ్లో పవర్ ప్లే బ్యాటింగ్ చూసిన తర్వాత ఈజీగా 250, 280 కొడుతుంది అనుకుని ఉంటారు. కానీ నమీబియా బౌలర్లు కాస్త లేట్ అయినా కూడా టీమిండియా బ్యాట్స్మెన్లను కాస్త కంట్రోల్ చేశారు. మరి ముఖ్యంగా మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ను. ఎందుకంటే టీమిండియా ఓపెనర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ టీమిండియాకు చాలా స్పీడ్గా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. వీళ్ళిద్దరూ క్రీజ్లో ఉన్నంతసేపు రన్ రేట్ ఆల్మోస్ట్ 15 కూడా టచ్ అయింది. అంతటి బ్యాటింగ్ అంటే ఈజీగా 300 కొట్టచ్చు. కానీ కాస్త లేట్ అయినప్పటికీ నమీబియా బౌలర్లు పుంజుకున్నారు అని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే సంజు శాంసన్ కూడా 3 సిక్సర్లు, ఒక 4తో కాస్త టచ్లో కనిపించిన తొందరగానే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తే ఆ తర్వాత కెప్టెన్ సూర్య ఈ మ్యాచ్లో కాస్త ఫెయిల్ అయినప్పటికీ హార్దిక్ పాండ్యా మాత్రం మరోసారి రెస్పాన్సిబిలిటీ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 4 4లు 4 సిక్సర్లతో 28 బంతుల్లోనే 52 పరుగులు చేస్తే శివం దూబే కూడా 23 పరుగులు చేశాడు. ఇలా టీమిండియా బ్యాట్స్మెన్లు రాణించారు. అలాగని నమీబియా బౌలర్లు కూడా ఒకరు ఇద్దరు రాణించారు. మరీ ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అనుకుంటా ఎరాస్మస్ ఇంతటి బ్యాటింగ్లో కూడా 4 ఓవర్ల స్పెల్ బౌలింగ్లో జస్ట్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా చివర్లో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీయడం విశేషం. మిగతా బౌలర్లు చాలా దారుణంగా పరుగులు ఇచ్చుకున్నారు. జేజస్ మ్యాట్స్ తన 4 ఓవర్ల స్పెల్లో 50 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక టార్గెట్ 200 పైమాటే, 209 పరుగులు. కానీ నమీబియా ఉన్నంతలోనే కాస్త బెటర్గా బ్యాటింగ్ను మొదలెట్టింది. ఇన్నింగ్స్ మొదట్లో ఆ జట్టులో ఓపెనర్లు శ్రీంకా 29 పరుగులు చేస్తే ఫ్రైలింక్ 22 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరూ కూడా 6 4లు 2 సిక్సర్లు ఇద్దరు కలిసి. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్ కూడా 13 పరుగులు, అలాగే కెప్టెన్ ఎరాస్మస్ 18 పరుగులు చేశాడు 2 సిక్సర్లతో. సో టాప్ ఆర్డర్ కాస్త బెటర్గానే బ్యాటింగ్ చేసింది మొదట్లో. కానీ ఆ తర్వాత మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా చెలరేగడంతో నమీబియా 116 పరుగులకే 18.2 ఓవర్లలోనే ఆల్అవుట్ అయింది. వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు బౌలింగ్ వేసి 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు అండ్ హర్షదీప్ సింగ్, శివం దూబే ఒక్కో వికెట్ తీశారు. బూమ్రా కూడా 1 వికెట్ తీశాడు. ఇలా ఈ మ్యాచ్లో నమీబియా ఘోరంగా ఓడిపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం బాగానే రాణించింది అని చెప్పచ్చు. మరి ముఖ్యంగా ఆ జట్టు టాప్ ఆర్డర్ 20+ రన్స్ చేస్తే ఒక్కో బ్యాట్స్మెన్ బౌలింగ్లో ఎరాస్మస్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్పై స్పందించిన ఆడమ్ గిల్క్రిస్ట్ భారత విజయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి కీ రోల్ ప్లే చేశారని వ్యాఖ్యానించాడు.